అండర్వేర్ సైజ్ మార్చడం వలన ఒక మాజీ మంత్రి తన పదవిని కోల్పోయాడు. అవును, 1990లో ఆండ్రూ అనే ఆస్ట్రేలియన్ తన అండర్వేర్లో డ్రగ్స్ని సప్లై చేస్తూ ఎయిర్పోర్ట్ అధికారులకు దొరికిపోయాడు. ట్రయల్ కోర్టులో అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష వేశారు. అయితే ఆండ్రూ హైకోర్టుకి వెళ్ళాడు. అప్పుడు ఆండ్రూ తరపున వాదించిన లాయర్ యాంటోనీ రాజు. ఈ కేసులో మెయిన్ ప్రూఫ్ ఆండ్రూ వేసుకున్న అండర్వేర్. అయితే యాంటోనీ రాజు అండర్వేర్ ని ఎవిడెన్స్ రూమ్ నుంచి తీసుకొచ్చి ఆల్టరేషన్ చేసి అండర్వేర్ సైజ్ ని తగ్గించారు. మళ్ళీ కేసు హీరింగ్ వచ్చేసరికి అసలు ఆ అండర్వేర్ ఆండ్రూది కాదు, అది అతని సైజ్ కాదని వాదించి కేసు గెలిచి ఆండ్రూని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చాడు అప్పటి లాయర్ యాంటోనీ రాజు. సరిగ్గా 6 years గడిచాక 1996లో యాంటోనీ రాజు ఎలక్షన్లో నిల్చొని గెలిచి ఇంకా రవాణా శాఖ మంత్రి అయ్యాడు. తరువాత 2021లో మళ్ళీ డెమోక్రటిక్ కేరళ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యాడు. అయితే అప్పటి అపోజిషన్ పార్టీ వాళ్ళు యాంటోనీ 1990లో కేసుని తారుమారు చేసి గెలిచాడని తెలిసి కేసుని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు అండర్వేర్ ను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు పంపిస్తే అండర్వేర్ కట్ చేసి సైజ్ తగ్గించారని తేలింది. కేసును తారుమారు చేసినందుకు గాను ఎమ్మెల్యేకి తన పదవి పోయి 3 ఏళ్ల జైలు శిక్ష పడి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయకుండా అయిపోయింది. ఇది యాంటోనీ ఆండ్రూ ఒక అండర్వేర్ కథ.